హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహాస్ కిచెన్. ఈరోజు మనము మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 8 జీడిపప్పు పలుకులు, 2 నుంచి దాల్చిన చెక్క, 4 ఇలాచి, 4 లవంగ, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ సోంపు, 2 టీ స్పూన్స్ గసగసాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దానికోసం నేను 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కర్రీకి సరిపడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేయించిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న కప్ పుదీనా ఆకులు వేసుకొని బాగా వేయించుకోవాలి. పుదీనా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ యాడ్ అవుతుందండి. తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఆలోపు మనం వేయించుకున్న మసాలాలలో 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మటన్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. 2 మినిట్స్ ఉడికించిన తర్వాత వాటర్ ఇలా రిలీజ్ అవుతుందండి మటన్లో నుంచి. ఈ టైంలో మనము ఒక 2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడి మటన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మటన్ని ఉడికించాలి. 3 మినిట్స్ మటన్ అలా ఉడికించిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. టొమాటో కొంచెం మెత్తబడేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించాలి. ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 3 to 4 టీ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలండి. మీరు మీ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ యాడ్ చేశాను. విజిల్ పెట్టే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశానండి. 6 విజిల్స్కి నాకు మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది. 6 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి మూత తెరిచి చూస్తే ఇలా ఉంటుందండి. మంచి గ్రేవీతో మటన్ కర్రీ మనకు రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ మనకు రోటీస్, బగారా రైస్, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.